దండలేవండి. ఏమయ్యా మీ అమ్మాయిని తీసుకురాలి. రమ్మన్నాను, సిగ్గుపడింది. వచ్చి ఉంటే ఓ దండేసి ఉండేదిగా. ఏమిటండి మీరు మరిని పెళ్లి కాకముందు దండలేమిటి? ఓ అవునవును. సరే సరే రండి రండి. కమన్ కమన్. పదండి పదండి. థ్యాంక్ యూ. హాయ్ హాయ్. అడుగో మన బాబు. అవునవును, దొరబాబులో ఉన్నాడు. అన్నయ్య. థ్యాంక్ యూ. ప్రక్కన దొరసాని ఎవరు? ఎవరో కో ప్యాసింజర్. ఆ దొరసాని అబ్బాయి వెంటే వస్తూ ఉంది. ఇండియాకు దారి తెలియక అబ్బాయి వచ్చి ఉంటుంది. ఓహో. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ సిస్టర్. అరే అన్ని నా ఒకడికే వేస్తున్నారే, ఆవిడకి కూడా వెయ్యండి. ఫాదర్, మీట్ మై వైఫ్ లిల్లీ. అమ్మా నా పెళ్ళాం, నీ కోడలే దండి. లిల్లీ, దిస్ ఇస్ మై ఫాదర్, దిస్ ఇస్ మై మమ్మీ, దిస్ ఇస్ మై సిస్టర్. నీకు మామయ్య అత్తయ్య. ఏమిటి అలా పడ్డాడు? అదేం లేదులే, ఆయన మూర్ఛల రోగం. ఆ గదిలోకి తీసుకెళ్ళి మొహం నీళ్ళు కొట్టండి. How are you, father? Mummy, how are you? Sister, how do you do? బాగానే ఉన్నావురా. ఇంటికి పద, ఇంటికి పద, నీ పని చెబుతాను. రా. బోల్డంత ఆస్తి, ఒక్కతే కూతురు, హార్డ్ క్యాష్ 5 లక్షల బేరం జడగొట్టావు కదరా. బోడి 5 లక్షలు, 5 కోట్ల బేరం తెచ్చానుగా. 5 కోట్ల? మరి నీ కోడలు ఎవరనుకున్నావు ఫాదర్? ఎవరు? అమెరికాలో ఒక కోటీశ్వరుడు కూతురు. మరి ఆ మాట చెప్పలేదేనరా? అన్ని ఒకేసారి చెప్తే నీ గుండెలు టక్ అని ఎక్కడ ఆగిపోతాయని స్లోగా ఒక్కోటి చెప్తున్నాను. మా మామగారికి 2 విమానాలు ఉన్నాయి. 2 విమానాలే? సొంతం బ్రహ్మాండమైన బిజినెస్. ఏం బిజినెస్ రా? ఇంటర్నేషనల్ స్మగ్లింగ్, దేశాలకు బంగారం దొంగ రవాణా, కోట్ల మీద వ్యాపారం. అలాగా? ఆయన పేరేమిట్రా? ఏమో, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పేరుతో చలామణి అవుతుంటాడు. అసలు పేరేమిటో అంత పడ్డం. నెమ్మదిగా లిల్లీని అడిగి తెలుసుకోరా. బెస్ట్ ఐడియా నాన్న. అమ్మాయితో పాటు మీ మామగారిని కూడా తీసుకురాలేపోయావట్రా? మన ఇల్లు అక్కడి చూసి వెళ్ళేవారు. వేశాను మా ప్లాను, కానీ తీరుబడలేదన్నాడు. ఒకసారి మీ అమ్మా నాన్నను అమెరికా తీసుకురా, వాళ్ళ మీద నాకు గట్టి నమ్మకం కలిగితే వ్యాపారంలో చిన్న వాటా ఇస్తాను అన్నాడు. అయితే ఓ పని చేయి, మీ అమ్మాయి బెంగ పెట్టుకుంది, ఒక్కసారి చూచి వెళ్ళండి అని వెంటనే కేబుల్ పంపించు. ఆయన వచ్చిన తర్వాత మిగతా సంగతులను నేను చూసుకుంటా. ఓకే. ఇంతకీ అమ్మాయి నీకు ఎక్కడ తగిలిందిరా? ఒకనాడు ఇంటర్నేషనల్ క్లబ్ లో పార్టీకి వెళ్ళాను. అక్కడ నాకు అంతకంటే వేరే పనే ఉంది. సర్లే, తర్వాత ఆ పార్టీలో ఆ అమ్మాయి నన్ను చూసింది. నాలో ఏం కనిపెట్టిందో ఏమో, వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఒకటే గోల. ఎవర్రా? నన్ను చేసుకుంటానని, లేదా బావిలో దూకి చేస్తానని. అమెరికాలో కూడా బావులుంటాయన్నమాట. లేకపోతే ఏమే తవ్వించుకుంటారు. వాళ్ళకే కోటీశ్వరులు. ఆ అమ్మాయికి మన భాష తెలుసా? కొద్దిగా వచ్చు నాన్న, నేనే నేర్పాను. ముందు తెలుగులో తిట్టు నేర్పా. అమ్మా పొరపాటు తిట్టావు కనుక్కుంటుంది. అమ్మాయి కస్తూరి, భోజనాలు వడ్డించేశాను, వదిన తీసుకురా అమ్మా. త్వరగా ఓకే. మమ్మీ, నువ్వు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవే. అవునవును, దుత్తు కత్తిరించుకొని గౌన్ వేసుకోమను, జనం చూడలేకపోతారు. చాలే ఊరుకుతురు. అదేమిటే కస్తూరి, అమ్మాయి లంగా వేసుకోవడం మర్చిపోయిందా? నీ మొహం నీకేం తెలిసే, ఈ రోజుల్లో ఫ్యాషన్ అదే. పెద్ద కోటీశ్వరుడు కూతురాయా? నమస్కారం అత్తయ్య. నమస్కారం అన్నయ్య. చంపావు కదే నా తల్లి. నో డార్లింగ్, యు ఆర్ మిస్టేకెన్. హీజ్ మామయ్య, షీజ్ అత్తయ్య. ఓ సారీ మామయ్య, సారీ అత్తయ్య. సిడా కర్మ, కోడల మెళ్ళలో మంగళసూత్రం అనలేదు. మంగళసూత్రం? What is it, బాబు? Gold chain, black beads. మెళ్ళ వేసుకోవే తల్లి. అలాగే